ఇదిగోండి ఈరోజు తలకు సంబంధించి మీకు చూపిస్తున్నాను. ఏంటంటారా, అది మనం కొబ్బరి నూనెలో చక్కగా మందార పువ్వులు ఉసిరి, ఇవ్వండి ఈ ఉసిరి మొక్కలు మనట. అంటే లైట్గా ఎండబెట్టాను, బాగా ఎండబెట్టల. ఈ రకంగా ఇలా వంగుతున్నాయి చూసారా, ఇలా చక్క నూనెలో వేపుతాకి, మరీ పచ్చివి కాకుండా మరి బాగా ఎండబెట్టి కూడా పొడి చేసుకోవచ్చు. ఓకే, ఇవ్వండి నేను మందార పువ్వులు ఇవి చూసారు కదా, ఈ బాగా ఎండబెట్టేశాను. ఇవాళ ఈరోజు తీసిన పువ్వులు ఇగో ఎండబెట్టేశానండి. ఎండిన మందార పువ్వులు, ఇగో ఉసిరి, చూసారా రాతి ఉసిరి అనమాట. ఇవి ఉసిరి ముక్కలు, మెంతులు, ఇవ్వండి కరివేపాకు. చూసారు కదా, చక్కగా ఈ 4 కలిపి కొబ్బరి నూనెలో మరిగించి బాగా నలుపుదనం వచ్చే వరకు చక్కగా మరిగించుకొని మీరు బాగా తలకు పట్టించుకుంటే, అలా మీ ఒక 3 రోజులు 4 రోజులు తలకు పట్టించిన తర్వాత మీరు అప్పుడు తల స్నానం చేయొచ్చు. కాకపోతే ఇవి ఏంటనుకుంటున్నారు, సుండ్రు పట్టదు తలకి, తల ఆరోగ్యంగా చక్కగా పెరుగుతుంది, చల్లదనం ఉంటుంది చక్కగా. ఎందుకంటే ఇవన్నీ కలిసినాయి కదా, మెంతులు ఇవన్నీ కలిసినాయి కాబట్టి మీ మాడు చల్లదనంగా ఉంటుంది, వేడి ఉండదు. ఇవన్నీ నూనెలో వేసి చక్కగా మరిగించుకుని నేను అన్నీ వివరించి మీకు చూపిస్తాను. చూసారు ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే అంత ఆరోగ్యం. ఇవి కళ్ళకి ఎంతో మంచిది కదండి ఈ కరివేపాకు. ఇది తలకి సంబంధించింది, చలవ చేస్తుంది. ఇవో మెంతులు కూడా చాలా అన్నిటికీ మంచిదండి. మీకు చూపిస్తాను ఏ విధంగా చక్కగా చేసుకోవాలో ఏంటో అన్నీ వివరించి చూపిస్తాను. ఓకే, అదిగోండి చూసారుగా, ఇదిగోండి కొబ్బరి నూనె చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లో పోస్తాను. ఇదిగోండి దాంట్లో పోసానండి. చూసారు కదా, ఆ విధంగా చక్కగా వెచ్చబడుతుంది కాబట్టి మనం ఉసిరికాయ ముక్కలు వేసానండి. అవి చూసారా మరుగుతున్నాయి కదా చక్కగా. ఇదండి ఇప్పుడు అదనమాట ఆ మందార పువ్వులన్నీ. అది ఇప్పుడు ఏం చేద్దాం, మధ్యలో కొంచెం ఇచ్చేసి అప్పుడు మెంతులు తీసాం కదండి, మెంతులు కూడా వేసేద్దాం. ఇవి కూడా వేయాలి కదా, అదనమాట. మెంతులు కూడా వేసేసాము, ఎగుతాయి. ఆల్రెడీ ఉసిరికాయ ముక్కలు కూడా వేసాం కదా, చూసారా ఎలా చక్కగా ఇదవుతుందో మెత్తగా. అదనమాట. ఇది చక్కగా తలకు పట్టించుకుంటే మనం ఓపికగా చేసుకోవాలండి. ఈ చూడాలి అనుకోకుండా. చక్కగా పిల్లలకి ఏంటి కళ్ళకి మంచిది, మన మాడికి చక్కగా సలవ చేస్తుంది, తల ఎదుగుద్ది, సుండ్రు ఉండదు, అన్ని రకాలకి మంచిది చక్కగా ఇది మనకి. చూసారు కదా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం, ఎందుకంటే ఇది కూడా వేయాలి కదా దీంట్లో. అది ఇదేమో అడావిడి చేసేస్తుంది కదండి ఈ కరివేపాకు. అది కనపడుతున్నాయా అంత అడావిడి చేస్తుందో. అదండి చక్కగా ఈ రకంగా వేసుకొని
చూసారుగా బాగా నల్లగా అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, బాగా నల్లగా అయిపోవాలండి, అప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ. చూసారుగా ఫస్ట్ ఏ రకంగా వేసానో అన్నీ మీకు వివరించి నేను చెప్పాను. మెంతులు వేసాము, ఉసిరి ముక్కలు వేసాను, ఈ మందార పూలు, ఇవి కరివేపాకు, ఈ 4 వేసాను కదా. అది ఆయిల్లో అదిగో చక్కగా ఉడుకుతుంది, బాగా ఉడకాలన్నమాట. అలాగా దాంట్లో మళ్ళీ మీకు చూపిస్తాను నేను. అదిగోండి, చూసారుగా ఎలా మరుగుతుందో, నల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు పొగలు వచ్చేస్తుంది కాబట్టి బాగా మాడిపోయినాయి ఇంకా అడుగునికి. ఇగోండి ఈ రకంగా చక్కగా పొగలు వచ్చేస్తున్నాయి కాబట్టి బాగా ఇక చల్లారనిద్దాం ఇది. ఓకే, అంత మాడిపోయేలాగా ఉంచాలన్నమాట, బాగా మాడిపోయేలాగా. ఇంకా బాగా చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. అది ఓకే. ఇదిగోండి చక్కగా చూసారు కదా, తలకి రాసుకునేది మందారం, కరివేపాకు, మెంతులు, ఇంకనేమో రాతి ఉసిరికాయ ముక్కలు, ఇవన్నీ చక్కగా నల్లగా ఎలా ఇదయ్యో చూసారా, ఆ రకంగా చక్కగా మరగబెట్టేసేసుకొని ఇప్పుడు మనం ఇగోండి చక్కగా ఇలా ఈ రకంగా వడకట్టుకోవాలన్నమాట. అది దీంట్లోకి వడకట్టేసి అలా ఉంచాలి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది చక్కగా ఇందులో వేసి నూనె అంతా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకే, మీకు ఆయిల్ తలకు రాసుకునే నూనె, కొబ్బరి నూనె, ఆయిల్ ఆ రకంగా చక్కగా మరగబెట్టి చేయించాను కదండి. ఎందుకంటే దాంట్లో మీకు చేయించాను కదా, అవన్నీ మందార పువ్వులు, కరివేపాకు, మెంతులు, ఉసిరికాయ. ఓకే, మీకు అన్నీ వివరించి నేను చూపించాను కదా. చక్కగా మీరు కూడా ఈ రకంగా తయారు చేసుకోండి. ఈ ఆయిల్ చూసారా, దీంట్లో పోసాను నేను. చక్కగా ఈ రకంగా తయారవుద్ది. కలర్ కూడా చక్కగా మీరు స్నానం చేసే ముందర 1 రోజు 2 రోజులు చక్కగా మాడుకు పెట్టుకుంటే చాలా మంచిది. తర్వాత తలకు స్నానం ఎలాగో చేస్తారు కదా పిల్లలు తల ఊడిపోతుంది కదా, తల కూడా నల్లబడద్దు అనమాట. ఓకే, తల కూడా నలుపు వస్తుంది ఈ నూనెకి. మీకు అన్నీ వివరించి చూపించాను కదా, అదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి. మీ పిల్లలకి రాయండి. తల ఊడిపోతుంది, ఈ రోజుల్లో ఊడిపోతుంది కదా, తల ఊడదు, చుండ్రు ఉండదు, తల నల్లబడద్ది. మీకు ఎంతో చక్కగా తల కూడా జుట్టు ఎదుగుద్ది అనమాట. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మామిడికి మంచిది, చలవ చేస్తుంది. మనం ఎందుకంటే అన్ని రకాలు వేసాము, కళ్ళకు కూడా మంచిదన్నమాట ఇది. ఓకే, మీరు కూడా ఈ రకంగా తయారు చేసుకోండి. ఇదిగో ఈ రంగులో వస్తుంది అనమాట ఆయిల్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.